హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇతని కేసు గమనిస్తే సైడ్స్ అనేది వెనక్కి వెళ్ళడం జరిగిందండి. ఉన్న ఏరియా కూడా తిన్నుగా ఉందండి హెయిర్ అనేది. ఇతనికి సైడ్స్ అండ్ ఉన్న గ్యాప్స్ ఫిల్ చేస్తే సరిపోతుందండి. ఇతని డోనర్ ఏరియా గమనిస్తే చాలా అంటే చాలా బాగుందండి. తిన్నుగా ఉన్న హెయిర్కి మటుకు మనకు మెడిసిన్స్ వాడితే కంపల్సరీగా థిక్గా అనేది రావడం జరుగుతుంది. హెయిర్ లైన్ గమనిస్తే హెయిర్ లైన్ అనేది మనకి నచ్చినట్లు మనం గీయించుకోవచ్చు అండి. మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో మనం గీయించుకోవచ్చు నచ్చినట్లు. వీలైనంత వరకు డాక్టర్లు మెచ్యూర్డ్ హెయిర్ లైన్, న్యాచురల్గా ఉండే హెయిర్ లైన్కి ట్రై చేస్తారండి. మనకి నచ్చినట్లుగా కూడా మనకి గీస్తారు. కానీ అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా, రేపు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయన్నా సరే మనకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకొని హెయిర్ లైన్ ఎంతవరకు గీయించుకోవాలి, ఎంతవరకు గీయించుకోకూడదు అనేది మన చేతిలోనే ఉంటుందండి. సర్జరీ కూడా డెన్సిటీగా అనేది డాక్టర్స్ అనేది అడగాల్సి వస్తుందండి. మన డోనర్ ఏరియాని బట్టి వాళ్ళు ఎలాంటి డెన్సిటీ ఇవ్వాలి, ఎలాగ ఫిల్ చేయాలి ఏంటి అనేది డాక్టర్స్ కూడా మన హెడ్కు తగ్గట్టు వాళ్ళు కూడా సర్జరీ అనేది చేయడం జరుగుతుందండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సర్జరీ అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బాల్నెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేడ్ ఉంటుంది, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా కాస్ట్ కూడా అవుతుందండి. ఇతని కేసులో గమనించుకుంటే ఇతనికి వచ్చేసి 2600 గ్రాఫ్ట్లు అనేది పెట్టడం జరిగింది. ఇతనికి యూజ్ చేసిన టెక్నిక్ వచ్చేసి బయోఫ్యూ టెక్నిక్ అండి. మనీ వచ్చేసి 20 రూపీస్ పర్ గ్రాఫ్ట్ అనేది తీసుకోవడం జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపించిన వెంటనే రిజల్ట్ అనేది రాదండి. ప్రతి ఒక్కరికి టైం పడుతుంది. సంవత్సరం వరకు అనేది రిజల్ట్ అనేది ఒక్కొక్క నెలలో మార్పు అనేది మనం చూస్తూ ఉండొచ్చు. డెన్సిటీ అనేది 6 months నుంచి 1 year వరకు అనేది మనం గమనించుకోవచ్చు. అంటే 6th monthలో కొద్దిగా డెన్సిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే సింగిల్ గ్రాఫ్ట్లు అనేది అన్నీ రావడం జరుగుతుంది. మనకి డబల్, త్రిబుల్, 4 ఉండే గ్రాఫ్ట్లు అనేది పెట్టడం జరుగుతుందండి. ఆ గ్రాఫ్ట్ ఫుల్గా గ్రోత్ అవ్వాలంటే కంపల్సరీగా టైం అనేది పడుతుంది. ఇంకొకటి మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాలా, కొన్ని రోజులే వాడాలా అనేది మన కండిషన్ని బట్టి డాక్టర్స్ అనేది డిసైడ్ చేసి ఎన్ని నెలలు వాడాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, ఏం చేయాలి అనేది డాక్టర్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే ఫాలో అప్ అండి. అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 1,00,000 రూపాయలు పెట్టి చేయించేసాం, మనకి రిజల్ట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోదు, మన రిజల్ట్ ఉంటుంది, మన పాత హెయిర్ కూడా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అంటే మనం మెయింటైన్ చేయకుండా కూడా రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఉంటుంది, అంటే రిజల్ట్ ఎక్కడికి పోదు, ఒకవేళ ఊడిపోయినా వస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కొంత శాతం అనేది కొంతమందికి అలానే ఉంటుందండి. రిజల్ట్ ఏం వాడకపోయినా సరే అది ఏజ్ని బట్టి అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. కొంతమందికి అయితే మనం ఏం చేయలేమండి. కొన్ని రోజులు మెడిసిన్స్ వాడాలా, కొన్ని రోజులు స్టాప్ చేయాలా, ఎలా స్టాప్ చేయాలా, ఏంటి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్స్ డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్కరికి కాదండి. మనిషికి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. మనిషికి అనేది మెడిసిన్స్ వాడుతూ ఉంటుంది. మ్యాక్సిమం సిమిలర్ మెడిసిన్సే ఉంటాయండి ప్రతి ఒక్కరికి. సో ఇతని కేసులో గమనించుకుంటే ఇతనికి అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి రాలేదండి. పిఆర్పీలు అయితే ఒక 4 PRPలు తీసుకున్నాడు. సో రిజల్ట్ గమనిస్తే చాలా అంటే చాలా నీట్గా డెన్సిటీ అనేది మీరు గమనిస్తే చాలా డెన్స్గా అనేది రావడం జరిగిందండి. ఇంకా ఒక 4 months అనేది బాకీ ఉంది. ఈ 4 monthsలో ప్రతి ఒక్క గ్రాఫ్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా బెటర్ రిజల్ట్ అనేది చూడొచ్చు. ఇతను 1 year అయితే ఫుల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్.